సత్యదేవ్ జీబ్రా మూవీ ఎలా ఉంది? సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. సత్యదేవ్ జీబ్రా మూవీ పక్కాగా హిట్ అయినంత విధంగా ఉంది. సినిమాలోని ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే స్టోరీలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. బ్యాంకులో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేశాడు, ఎలా ఎదిగాడు, లైఫ్లో నచ్చిన అమ్మాయి వచ్చాక ఎలా మారిపోయాడు, చేసిన వాటికి రిజల్ట్ ఎలా సాగిందన్నదే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే టూ గుడ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో చాలా కథ ఉంది. ట్విస్ట్ టర్న్తో థ్రిల్ చేస్తుంది ఈ సినిమా. జీబ్రా, సత్యదేవ్, ధనుంజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు, బ్లాక్ మనీ, వైట్ మనీ, జనాల్ని ఎలా మోసం చేస్తున్నారన్నది సరికొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సక్సెస్ అయ్యారు కూడా. హీరో సునీల్ రోల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జీబ్రాలో చాలా మంది నటినట్లయితే యాక్ట్ చేశారు. సత్యరాజ్ సన్నివేశాలు కూడా థ్రిల్ చేస్తాయి. బీజిఎం అయితే టూ గుడ్ అని చెప్పాలి. చాలా సన్నివేశాలను లేపవతలేసింది. స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. సత్యదేవ్ నటన కూడా జీవించేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి లాస్ట్ 20 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అదిరిపోయింది. ఈ సినిమాకి బాగా హైలైట్ అయిన విషయాలు స్టోరీ, షార్ప్ రైటింగ్తో ఇరగదీశారు ఈశ్వర్ కార్తిక్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ధర ఇట్టే ఛాన్సులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా జీబ్రా థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. జీబ్రాకి మేమిస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా టికెట్స్ని బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫిల్మీ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి.